ఓహో! నిన్న హోలీ సంబరాలు మామూలుగా లేవుగా ఒక్కొక్కలయి. ఆటలు, పాటలు, డీజేలు పెయ్యంతా రంగులు పూసుకొని చిన్న సంబరాలు గావు. ఊకే గీ ముచ్చట్లు చెప్పుడేనా? మేం సుత హోలీ చేసుకోవాలిగా. సంవత్సరానికి ఒకనాడొస్తదాయె. మళ్ళా ముచ్చట్ల టీం హోలీ సంబరాలు ఎట్లున్నాయో చూసేయుర్రి. నిన్న మొత్తం హైదరాబాద్ లోనే రంగు మిలాంగు పెద్ద హోలీ ఈవెంట్. ఏం పబ్లిక్. ఇక ఆడికి నేను మా రిపోర్టర్ బుజ్జి ఇద్దరం పోయినాం. మొత్తం కవరేజ్ చేసినాం. ఆడ క్లెమెంట్ కాకతోని 2 ముచ్చట్లు మాట్లాడిపిచ్చి ఓ 4 స్టెప్పులు సుత ఏపిచ్చినాం. మళ్ళా మీరు కూడా చూసేయండి మా హోలీ సంబరాలు ఏ తీర్లున్నాయో. ప్రత్యేకంగా ఈ యొక్క ఈవెంట్ ని ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీగుల్ల సాయి కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ మైక్ టీవీ తరపున ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయాలంటే మామూలు విషయం కాదు. కొన్ని వేల మంది ఇక్కడ ఈరోజు గుమ్ముగూడి ఈ 5,000 మంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకుంటున్నందులకు ఈ క్రెడిట్ మొత్తం సాయి కుమార్ కి దక్కాలని మనస్ఫూర్తి తెలియజేస్తాను. సూపర్, చాలా సూపర్. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ సాయి కుమార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంతమంది పబ్లిక్ వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తావా? ఇంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ వచ్చారు, చాలా ఆనందంగా ఉన్నది. ఓవరాల్గా ఏం చెప్తావు? ఒకటే మాట. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. మన సాయి కుమార్ ఏదైతే ఆర్గనైజ్ చేసిండో ఇంత వేలాది సంఖ్యలో ఇంకా ముఖ్యమైన పొలిటీషియన్స్ మన ఇన్స్పెక్టర్స్ కూడా మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడో అసలు క్లోజ్ చేసే ఉండే, కాకపోతే మన ఫ్రెండ్లీ నేచర్కి మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మీలాంటి మీడియా వాళ్ళు, మన మైక్ టీవీ వాళ్ళు మీరు అందరు సపోర్టింగ్ చేయడం వల్ల మేము ఇది ఒక ప్రోగ్రామ్ జయప్రదం చేసినాము. యాక్చువల్గా మీరు లేకపోయింటే మేము అసలు లేనేలేము. మీ వల్ల మేము కొద్దిగా పాపులారిటీ పెరుగుతుంది. ఇక్కడ సాయి ఉన్నా కూడా ఏదైనా సరే ఈవెన్ ఎస్టర్డే 10 o'clock 9 o'clock నుంచి మొదలెడితే ఈవెన్ ఒక బ్రీత్ తీసుకోకుండా కష్టపడుతున్నాడు సాయి కుమార్. ద హోల్ క్రెడిట్ గోస్ టు సాయి కుమార్ గౌడ్. ఈజ్ మై బ్రదర్. చలో ఆల్ ద బెస్ట్, హ్యాపీ హోలీ. అండ్ మైక్ టీ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అబ్బబ్బా ఏ మాటలు. నిన్న దేశమంతా హోలీ సంబరాలలో మునిగి తేలింది కదా. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తాన ఒక్కో తీర్లా చేసుకుంటారు. ఇక ఎవ్వల ఆచారాలు ఎవ్వల కట్టుబాట్లు అలాకుంటాయే. చాలా ఆచారాలు చూసినాం గాని గిసువంటి అయితే ఏడ చూడలే. ఇదేదో జంబల కడిపాంబ సినిమాలే అనిపిస్తున్నది. ఇంతకీ ఇదేడన్నా చెప్పలే కదా, మీరే చూడురిగా. ఒక్కో తాన ఒక్కో ఆచారాలు, ఎవ్వల ఊర్లు తగ్గట్టు వాళ్ళ కట్టుబాట్లుంటాయి. వింత వింత ఆచారాలు చూసినాం గాని గీ వింత ఏడిన్లే ఏడ చూడలే. గిట్ చూడుండ్రి ఇలాంతా ఎంత సొక్కంగా ముస్తాబయ్యిరో. ఆడోళ్లే గుల్లుకుంటారు ఇలా ముస్తాబ్ చూస్తే. ఇలాంతా మళ్ళా హిజ్రాలంటారా? అది కాదు, మూతి మీద మీసాలు మొలిచిన అన్నలు. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుల్లూర్లా హోలీ పండుగకు వింత ఆచారం ఉన్నదట. ఆడోళ్ల లెక్కనే మొవ్వోలంతా చీరలు కట్టుకుని సొమ్ములేసుకొని ముస్తాబై పిండి వంటలు చేసి ఇంటోళ్లతోని రతి మన్మధులకు పూజ చేస్తారు. అనుకున్న కోరికలు తీరాలంటే మొగోళ్ళు ఆడోళ్ళ తీరు తయారై పూజలు చేస్తేనే ఆడ కోరికలు తీరుతాయట. ఎందుకు ఇట్లా అని అడిగితే మా తాతల నుంచి వస్తున్న ఆచారం. ఏండ్ల సంది మేము హోలీ పండుగ గిట్లనే చేసుకుంటాం. మాకైతే అనుకునే అన్ని తీరుతాయి ఆ దేవునికి ఇట్లా పూజ చేస్తే అని చెప్పిర్రు అక్కడోళ్ళు. గమ్మతుందిలే, ఎవ్వల ఆచారాలు ఆలయాయే. అయినా గాని వీళ్ళందరినీ మెచ్చుకోవాలుల్లా. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇంకా వాటిస్తున్నారంటే ఓ అన్నలు మీరంతా తోపే.